మీకు తెలుసా? అరకులో ఉన్నటువంటి యువత అంతా కూడా ఇప్పుడు గంజాయి వైపు మల్లుతున్నారు. చిన్న చిన్న వయసులో వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాల్సినటువంటి వయసులో గంజాయి బిజినెస్‌లోకి, గంజాయి మత్తులోకి దిగి వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇవంతా ఎందుకు జరుగుతుంది? ఒకానొక టైంలో అరకు టౌన్‌షిప్ వరకు మాత్రమే పరిమితమైనటువంటి గంజాయి అరకు నుండి వేరే సిటీస్‌లోకి, వేరే కంట్రీస్‌లోకి, వేరే స్టేట్స్‌లోకి ట్రాన్స్‌పోర్ట్ అయ్యేటటువంటి గంజాయి బిజినెస్ అంతా కూడా ఇప్పుడు అరకు పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లోకి ఎందుకు వ్యాపించింది? ఏం తెలియనటువంటి వయస్సులో గంజాయి బిజినెస్‌లోకి దిగిపోయి, గంజాయి మత్తులోకి దిగిపోయి ఎందుకు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు? ఇలా జరగడానికి కారణం ఏంటంటే చాలా కారణాలున్నాయి. చాలా కారణాలు ఉన్నప్పటికీ కూడా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని మీ దృష్టిలోకి తీసుకురావడానికి. వాళ్ళని మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి. సో, వాళ్ళందరూ వాళ్ళ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నారు అంటే, వాళ్ళ యొక్క వీటన్నిటికి కారణం ఏంటంటే, వాళ్ళ యొక్క పేరెంట్స్. నిజంగా మీరు నమ్మకపోవచ్చు. వాళ్ళ యొక్క పేరెంట్సే వాళ్ళు చెడిపోవడానికి కారణం అవుతున్నారు. నిజానికి 8థ్ క్లాస్, 9థ్ క్లాస్, 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్ చదివేటటువంటి వయస్సులో, బయట ప్రపంచం తెలియనటువంటి వయస్సులో వాళ్ళు గంజాయి మత్తులోకి దిగిపోతున్నారంటే దానికి బాధ్యులు ఎవరంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులే. రీసెంట్‌గా మేము విన్నటువంటి నిజం ఏంటంటే కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి స్వయంగా వాళ్ళే గంజాయి బిజినెస్ చేస్తూ డబ్బులు తీసుకురావని చెప్పి పంపిస్తున్నారు. నిజంగా అరకులో ఉన్నటువంటి యువత అంతా కూడా గంజాయి వైపు మళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, ఎవరైతే ఆహ్, గంజాయి ద్వారా డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నారో, గంజాయి ఇల్లీగల్ బిజినెస్ అని తెలుసు. కానీ దాని ద్వారా డబ్బులు సంపాదించుకునేటటువంటి బడాబాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చిన్న పిల్లల్ని టార్గెట్ చేస్తూ, వాళ్ళకి డబ్బులు ఆశలను పెట్టి, వాళ్ళకి సెల్ ఫోన్‌లని, వెహికల్స్ అని, బైక్‌లని ఇలాంటి ఆశలు చూపించి వాళ్ళకి గంజాయి మత్తులోకి లాగి వాళ్ళని మీడియేటర్స్‌గా తయారు చేస్తూ, వాళ్ళ ద్వారా డబ్బులను సంపాదిస్తూ వీళ్ళంతా కూడా లగ్జరీ లైఫ్‌ని అనుభవిస్తున్నారు. సో, వీటన్నిటికి కారణం ఏంటంటే, ఒక రకంగా పేరెంట్స్ అని చెప్పాను. రెండేంటంటే ఇక్కడ ఉన్నటువంటి గంజాయి ద్వారా మేజర్‌గా డబ్బులు సంపాదిస్తున్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డబ్బు లేనటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, బాగా సఫర్ అవుతున్నటువంటి అంటే మనీ బ్యాక్‌గ్రౌండ్ లేనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళని టార్గెట్ చేస్తూ గంజాయి బిజినెస్‌లోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. సో, వీళ్ళ వల్ల కూడా చాలామంది గంజాయికి అలవాటు పడిపోవడం, దాని మత్తులోకి దిగిపోవడం అనేది జరిగింది. తర్వాత అరకులో ఇంకా గంజాయి విస్తరించడానికి కారణం ఏంటంటే, ఎవరైతే బడాబాబులు ఉన్నారో, అంటే బాగా డబ్బున్నటువంటి వ్యక్తులే కాకుండా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి రీసెంట్‌గా నేను చిన్న ఇన్‌స్టిట్యూట్‌లో వర్క్ చేస్తున్నాననమాట. అక్కడ అబ్జర్వ్ చేస్తే బాగా డబ్బున్నటువంటి ఫ్యామిలీస్ యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే గంజాయి బిజినెస్ చేస్తూ గంజాయికి బానిసలవుతూ తిరుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ పిల్లలు కానీ, లేదా ఇంకేదో రైల్వే ఎంప్లాయీస్ యొక్క పిల్లలు కానివ్వండి, ఇలా చాలా రకాలైనటువంటి ఎంప్లాయీస్ ఉంటారు కదా! గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, బాగా డబ్బున్నటువంటి ఫ్యామిలీస్ కావచ్చు. వీళ్ళ వీళ్ళ యొక్క పిల్లలు మాత్రమే ఎక్కువగా గంజాయికి బానిసలవుతున్నారు. అదే విధంగా లోకల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గంజాయికి వ్యతిరేకంగా చాలా రకాలైనటువంటి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి యువతలో ఎటువంటి మార్పు రావట్లేదు. సో, ఆ మార్పు ఎవరి వల్ల అవుతుందంటే కేవలం వాళ్ళ పేరెంట్స్ వల్ల మాత్రమే అవుతుంది కాబట్టి పిల్లలు బయటికెళ్ళినప్పుడు, అలాగే ఇంటికి ఏ టైంకి వస్తున్నారు, బయటికెళ్ళినప్పుడు వాళ్ళు చేసేటటువంటి పనులేంటి, వీటన్నిటిని అబ్జర్వ్ చేయాల్సినటువంటి బాధ్యత పేరెంట్స్ పైన ఉంది. కాబట్టి పేరెంట్స్ మాత్రమే గంజాయి నుండి ఈ యూత్‌ని కంట్రోల్ చేయగలరు. బయట నుండి స్టేట్ గవర్నమెంట్ ఇలా చాలా రకాలైనటువంటి ప్రోగ్రామ్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఆ మైండ్‌లోకి అంటే ఊహ తెలియనటువంటి వయసు కాబట్టి వాళ్ళు అంత త్వరగా బయటికి రావడానికి ప్రయత్నం చేయరు. కాబట్టి వాళ్ళని రెగ్యులేట్ చేయాల్సినటువంటి బాధ్యత, వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా పేరెంట్స్ పైన మాత్రమే ఉంది. పేరెంట్స్ పిల్లల్ని పట్టించుకోకపోతే ఖచ్చితంగా మరికొంతమంది యూత్ అంతా కూడా గంజాయి వైపు మళ్ళడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ వయసుకు వచ్చినటువంటి పిల్లలకి
వాళ్ళు ఏం చేస్తున్నారో కనిపెట్టాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి గంజాయిని రెగ్యులేట్ చేయాలి. గంజాయిని రెగ్యులేట్ చేయకపోతే మన సమాజం అంతా కూడా నాశనం అవుతుంది. వాళ్ళ కెరీర్స్ అంతా కూడా నాశనం అవుతుంది. ఇంకా కొన్నాళ్ళు పోతే ఒకరు చంపుకోవడం వరకు వెళ్తుంది. రీసెంట్ గానే మనం చూసాం, చాలా చోట్ల చిన్న చిన్న పిల్లలు మర్డర్లు చేయడం, గంజాయికి బానిసైపోయి గంజాయి మత్తులో ఉండిపోయి ఎవరైతే టూరిస్టులు ఉన్నారో టూరిస్ట్ పైన దాడి చేసి వాళ్ళు చంపినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. సో వాటి నుండి మనం విముక్తి పొందాలంటే ఖచ్చితంగా పేరెంట్స్ బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబిలిటీ తీసుకొని గ్రామాల్లో కూడా కొన్ని కమ్యూనిటీ మీటింగ్స్ పెట్టుకొని ఎవరైతే ఊర్లలో ఉన్నటువంటి యూత్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకే చోటలో తీసుకొచ్చి వాళ్ళని గంజాయి వల్ల కలిగేటటువంటి నష్టం గురించి తెలియజేస్తూ వాళ్ళని అటువంటి కార్యకలాపాలకి దూరంగా ఉంచాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. లేకపోతే సమాజం అంతా కూడా ఇలాగే తయారవుతుంది. దాన్ని మనం ఎవరు కంట్రోల్ చేయలేము. అలాగే ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందో తెలుసా, గంజాయి మత్తులోకి వెళ్ళిపోయి చిన్న చిన్న అమౌంట్ల కోసం మనసులను చంపేదాకా వెళ్తున్నారు. 10 రూపాయల కోసం, 50 రూపాయల కోసం, 100 రూపాయల కోసం, ఇలా తక్కువ చిన్న చిన్న అమౌంట్ల కోసం మనిషి ప్రాణానికి కూడా లెక్క చేయకుండా చంపడానికి కూడా సిద్ధంగా తయారవుతున్నారంటే గంజాయి వల్ల మన ఎంత నాశనం అవుతున్నామో, మన జీవితం ఎంత నాశనం అవుతుందో మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల నుండి వాటిని రక్షించాల్సినటువంటి బాధ్యత, పిల్లల్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల పైన మాత్రమే ఉంది. ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా, ఎంతమంది పోలీసులు వచ్చినా వాళ్ళను మార్చే క్యాపబిలిటీ ఎవరికి ఉండదు. అది ఓన్లీ పేరెంట్స్ కి మాత్రమే సాధ్యం అవుతుంది. లేదా గ్రామాలలో పెద్ద మనుషులతో కూడినటువంటి ఒక సమూహాన్ని ఏర్పరిచి ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక ప్లేస్ కి తీసుకొచ్చి గంజాయి పట్ల జరిగే అనార్థాల గురించి వాళ్ళకి తెలియజేయాలి. అప్పుడే మన కమ్యూనిటీ అనేది బాగుంటుంది, మన సమాజం కూడా బాగుంటుంది.